ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం వేగుచుక్క సిరీస్ లో ఉన్నామండి. యువరాజుని చితకుట్టారు, అంటే 20 కొరడా దెబ్బలు తిన్నాడు. ఎప్పుడైతే ఇతన్ని దీనికి తీసుకొచ్చేసారు, అంతఃపురానికి మోసుకొచ్చారు, మరి 20 దెబ్బలు తింటే బాగా తగిలింది ఒళ్ళంతా. ఊడిపోయిన చెండాలన్నిటికీ నెయ్యి రాసి, నూనె రాసి, మందు రాసి, నానా గందరగోళం పసర్లు అవి పెట్టి వైద్యం చేస్తున్నారు. ఇంతలో అతనికి తనకి చిరపరిచితమైన కంఠస్వరం వినపడింది. ఆశ్చర్యపోయాడు. రాగమంజరి ఎలా వచ్చిందా అని. కల్లో ఉన్నాను అనుకున్నాడు. కాదు, రాగమంజరి నిజంగానే వచ్చింది. ఎప్పుడైతే ఇతను ఆ గ్రామంలో ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాడో, రాజు వెంటనే ఎవరిని ప్రేమించాడో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అదేగా మన రూలు. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రాచరికం ప్రకారం అట్లా చేయడానికి వీల్లేదు. రాజుగారి అబ్బాయే ఖచ్చితంగా ఉంటే మిగిలిన వాళ్ళు చేయవలసిందే. ఓహో, పిలిపించేశారు. అందుకని ఏం చేశారు, ఈ చిత్రవ్రతుడిని పట్టుకుని ఈ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఎవరి తాలూకా అని తండ్రితో సహా కూతురుని రప్పించారు. ఆ పిల్ల ఆల్రెడీ, ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆ రాగమంజరి ఆయనకి తండ్రికి చెప్పింది, మన ఇంటికి వస్తున్నవాడు, నన్ను రక్షించినవాడు, నన్ను ప్రేమించినవాడు కదంబ రాజ్యానికి యువరాజని వివరంగా చెప్పేసింది. తండ్రి సిద్ధంగానే ఉన్నాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, యువరాజు మళ్ళీ వస్తాడో రాడో తెలియలే వాళ్ళకి. అనుకోకుండా సైనికులు వచ్చారు శుభలేఖ పట్టుకుని, నిన్ను రమ్మంటున్నారు అని. ఆయన కూతుర్ని వెంబడి పెట్టుకుని వచ్చాడు. అమ్మాయి వచ్చి ఇతన్ని పరామర్శించింది. ఒళ్ళంతా దెబ్బలు. సరే తల్లి అన్నది, ఇంత సాహసం ఏమిటా నాయన, దెబ్బలు తినటానికే వెళ్ళినట్టు అంటే అతను అన్నాడు, అమ్మా మరి కొన్నిసార్లు వెళ్ళా, ఇలాంటి ఒక వార్త వచ్చిందని నేను వెళ్ళలేదనుకో, నేను మోసగాడిని అయిపోతాను. నాన్నగారు ఏకపత్ని వ్రతం అని చెప్పినప్పుడు నేను అదే కదా చెయ్యాలి, దానికోసం దెబ్బలు తింటే ఏమైంది అనేసరికి ఆవిడ సంతోషించింది. పిల్లల్లో అలా మాట నిలబెట్టుకునే గుణాన్ని తల్లులు అప్రిషియేట్ చేస్తే అలా ఆ గుణం ఇంకా కొంచెం వృద్ధి పొందుతుంది కదా. ఆ మాట నిలబెట్టుకునే గుణం. ఏం పర్వాలేదు, మనకు తగిన పిల్లని చేసుకుంది, కానీ ఆ పిల్లని వదిలే అని చెప్పే తల్లులు లేరు ఇప్పుడు. అవునండి, ఉన్నారు. ఆవిడ మహారాణి అయినా, కుమారుడు ప్రేమించిన అమ్మాయి ఎవరైనా సరే పర్వాలేదని, ఒక రైతు కుమార్తె అయినప్పటికీ ఆవిడేం అభ్యంతర పెట్టల. సరే బాగా కొంచెం 3-4 రోజులు పట్టింది ఈ గాయాలు మానటానికి. గాయాలు మానిన తర్వాత అత్యవసర సమావేశం ఒకటి ఏర్పరిచామని యువరాజుని రమ్మని కబురొచ్చింది. రోజు రాగమంజరి వచ్చి ఇతని దగ్గర కాసేపు కూర్చునేది. తల్లి ఆ అమ్మాయి కూడా కూర్చునేవాళ్ళు. గడిచింది కొంచెం నొప్పులు తగ్గాక అబ్బాయి వెళ్ళాడు. శశికాంతుడు వెళ్తే చిత్రవ్రతుడు కూడా అతన్ని అనుసరించాడు. ఆ ఊరి పెద్దలు కొంతమంది, సైన్యాధ్యక్షుడు, పెద్ద మంత్రి గారు, ఈ చిత్రవ్రతుడు వాళ్ళ నాన్నే కాకుండా, తండ్రి గారు కాకుండా ఇంకా కొంతమంది మంత్రులు ఉన్నారు. కొంతమంది జ్యోతిషవేత్తలు, ఈ రాజ్యానికి ముందు నుంచి తమ సేవలు అందిస్తున్న వాళ్ళు ఒక చిన్న అత్యవసర సమావేశం లాంటిది ఏర్పరిచారు. ఏర్పరిస్తే శశికాంతుడిని అడిగారు, నీ ఉద్దేశం ఏమిటి, ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఇతను ఏమన్నాడంటే, ఒక రాజ్యంలో అరాచక పాలన ఉన్నప్పుడు ఆ రాజ్య ప్రజలే తిరగబడాలి. తిరగబడే అవకాశం లేదు. ఎందుకంటే అతను చండప్రచండు, గట్టివాడు. అప్పుడు పక్క రాజ్యాల వాళ్ళు ఎవరైనా కూడా ఈ పని చెయ్యొచ్చు. అప్పుడు మంత్రి గారు ఏమన్నారంటే, కానీ యువరాజా, అతను చండప్రచండు తన ప్రజల విషయంలోనే కాదు, చుట్టుపక్కల రాజ్యాల మీద కూడా అతను అలాంటి వాడే. అతను ఎవ్వరూ జయించలేరు. యుద్ధ విద్యలు బాగా వచ్చినవాడు, సైనికుల్ని బాగా పోషిస్తాడు అతను. దానివల్ల వాళ్ళు తెంపరితనంతో వస్తారు. అతను వేయగలిగేటువంటి యుద్ధతంత్రం సామాన్యమైంది కాదు. మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటే, ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తే మన సైన్యం కంటే అతని సైన్యం పెద్దది, గొప్పది, బలమైంది. అంటే అప్పుడు శశికాంతుడు అన్నాడు, దీన్ని ఉపాయంతో కొట్టాలి. వెన్ని ఇలాంటి వాళ్ళని ఉపాయాలతోటి కొట్టాలి. ఒక మంచి ఉపాయం ఉంది, మనం ఇలా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఇతను తన ఆలోచన చెప్పడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయారు. నిన్నటి దాకా ఊరికే అడవులు పట్టుకుని తిరిగిన యువరాజైనా ఇతను ఎలాంటి తెలివైన ఆలోచన చేశాడు అని. సరే, అందరూ సరేనన్నారు. సర్వసైన్యాధ్యక్షుడు సిద్ధపడ్డాడు. మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అక్కడ మీకు సైనికులు అందేలాగా మేము చేస్తాం. ఒక వార్త వస్తే చాలు. నిజానికి
ఈ రాజ్యం కదంబ రాజ్యము, కాంభోజ రాజ్యము వీళ్ళు మిత్రపక్షంగానే ఉన్నారు. ఒకళ్ళ రాజ్యంతో ఒకళ్ళు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. అక్కడి నుంచి గుంపుగా ఒక 30 మంది వచ్చినా ఏం అడగరు. ఏం రాజ్యం అంటే కదంబ రాజ్యం. ఏం చేయడానికి వచ్చారంటే వ్యాపారం అని, ఊరికే చూడ్డానికి వచ్చామని, అదని అలా చెప్పుకోవచ్చు. సామాన్య పౌరుల వేషాల్లో ఎవ్వరు వచ్చినా ప్రవేశం ఉంది. ఏదో రాత్రివేళ రానివ్వరు, యుద్ధంగా వస్తే కుదరదు. ఇప్పుడు యుద్ధం అంటే 10 మంది 25 మందితో చేయరుగా, 100 మంది కావాలి. అవును. అంతమంది రావడానికి ఏ రాజ్యానికి అవకాశం ఉండదు. అప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ చిన్న చిన్న తుగుడీలుగా గ్రూపులుగా లోపలికి వెళ్ళచ్చు. ఆ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుందామని చెప్పాడు శశికాంతుడు. సరే, చిత్రవ్రతుడు అన్నాడు, ప్రభు నేను కూడా యువరాజుకు సాయంగా వెళ్ళి ఈ కార్యాన్ని సాధించుకొస్తాను అనేసరికి అందరాజు నవ్వాడు. మీ వాడికి చాలా బాగా మాటలు వచ్చంటే శశికాంతుడు చెప్పాడు, నిజం, చిత్రవ్రతుడు పిరికివాడని మనం అనుకుంటాం, మొహమ్మా భయస్తుడు. కానీ సరైన సమయంలో అతను వేసిన కత్తే సింహాన్ని చంపడానికి ఉపయోగపడింది. సరైన సమయంలో కొన్ని పనులు చేస్తాడు, అవి ఉపయోగపడతాయి. కాబట్టి చిత్రవ్రతుడిని కూడా నాతో పాటు తీసుకెళ్తానన్నాడు. సరే, యువరాజు మంత్రికుమారుడు, రాజకుమారుడు మంత్రికుమారుడు ఇద్దరు బయలుదేరదామనుకున్నారు. తల్లికి రాఘవంజరికి చెప్పారు. అయితే ఆవిడేమందంటే ముకుంద స్వామి గారు వెళ్ళిపోతాడు, పిల్ల తండ్రి వెళ్ళిపోతాడు, కానీ ఈ అమ్మాయిని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచితే ఈ రాచరికపు పద్ధతులు అంతఃపురంలో మెలగాల్సిన విధానం నేర్చుకుంటుంది, నాతో ఉంచమంది ఆవిడ. సరేనన్నారు. ఆయన వెళ్ళిపోయి అమ్మాయిని రాఘవంజరిని మాత్రం ఇక్కడ మహారాణితో పాటు ఉంచారు. రాకుమారుడు మంత్రికుమారుడు ఇద్దరు బయలుదేరి వెళ్తే ఈ రెండు రాజ్యాలకి మధ్యలో శ్రీపురం దగ్గర గూఢచారులు ఉంటారు. ఇంతకుముందు కూడా చూశారు అక్కడే వీళ్ళు. అవును. అక్కడ ఉన్న ఒక గూఢచారి వీళ్ళని ఆపాడు. ఎవరు ఏమిటి కత్తులు కట్టాలతో వీళ్ళిద్దరే, కానీ రాజపురుష వేషాలతో ఉన్నారు. ఆ కత్తి ఎగర కొట్టేశాడు శశికాంతుడు. ఇంతలో ఇంకోటి వచ్చాడు. ఇద్దరు అక్కడ ఉండేది గూఢచారులు. ఆ మొట్టమొదటి ఎప్పుడైతే వీరమల్లుడు దెబ్బలు తిన్నాడో ఆ వాళ్ళ రెండో వాడు లేకపోవటం వల్ల ఇది కుదిరింది. సరే, ఆ రెండో వాడిని కూడా రాకుమారుడు ట్రైన్లో పెట్టేశాడు శశికాంతుడు. ఇంతలో ఏం చేశారు, దూరం నుంచి 10 మంది సైనికులు వచ్చారు. వీళ్ళిద్దరిని కట్టేసి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళ అబ్బాయిలు ఇద్దరు ఏం చేశారు, చక్కగా బట్టలు మార్చుకుని తమ దగ్గర జోలెల్లో ఉన్న బట్టలు వేసుకున్నారు. ఇద్దరు వృద్ధులు 2 గుర్రాలు నడిపించుకుంటూ వెళ్తున్న వేషం వేసుకున్నారు. చక్కగా ముస్తాబయ్యారు పెద్దవాళ్ళుగా. రాజ్యంలోకి ప్రవేశించారు. రోడ్డు మీదే ఒకడు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని అడిగేసరికి ఏం చెప్పాడు, బాబు పెద్దవాళ్ళం గుర్రాలు అమ్మడానికి వెళ్తున్నాము అనేసరికల్లా చీకటి పడింది, ఇప్పుడు వెళ్ళడానికి కుదరదన్నారు. అయ్యో చీకటి పడితే ఈ అడవిలో ఏముంటాం, రాజ్యం పొలిమేరలు దాటి లోపలికి వెళ్ళాలి కదా, సరే మాకేదైనా ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఏమిటి ఇస్తే రానిస్తారా, ఇస్తే రానిస్తే ఇంకేముంది, సెక్యూరిటీ పోయినట్టేగా, ఏదైనా కాల్చి చేతిలో పెడదామనిపించింది వీళ్ళకి. ఏం చేశారు, జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. పైన ఇంకో 4 ఉంటారన్నాడు వీడు. మీ అందరికీ ఇస్తూ పోతే మా వ్యాపారం ఏముందండి, ఇటు అడిగిన వాళ్ళకి ఇస్తూ పోతే కష్టము, మేము అంత ఇవ్వలేమంటే సరే తలా 1 రూపాయి ఇవ్వండి మేము చెప్తాం అని చెప్తే అక్కడ కూడా తలా 1 రూపాయి ఇచ్చి లోపలికి ప్రవేశించారు. రాత్రిపూట ప్రవేశం కష్టం. ఓకే. వీళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుని బయలుదేరారో వీళ్ళకంటే ముందే చిన్న చిన్న గుంపులుగా కొంతమంది సైనికులు వెళ్ళిపోయారు లోపలికి, సామాన్య పౌరుల వేషాలతో. వీళ్ళు లోపలికి వెళ్ళి ఒక పూటకోళ్ళ ఒక సత్రాన్ని, ఒక ఏమంటారు వచ్చి వెళ్ళి ఉండడానికి వీలుగా, ఇప్పుడు చౌల్ట్రీస్ ఉంటాయి కదా రాజుగారిని నిర్మించింది, అక్కడికి వెళ్ళారు. ఇద్దరు పెద్దన్న అప్పన్న శివన్న ఇలాంటి 2 పాత పేర్లు చెప్పారు. ఇద్దరు పెద్దవాళ్ళు వీళ్ళలా కనిపిస్తున్నారు కదా, నడి వయసు వాళ్ళలాగా కనపడుతున్నారు. చెప్పేసరికల్లా ఆయన ఏమన్నాడు, బాబు సత్రం లోపల ఉండాలంటే మీరు డబ్బులు చెల్లించాలండి, మీ వల్ల కాదనుకుంటే బయట వరండాలో పడుకోవచ్చు, భోజనం వెనకాల పూటకోళ్ళ ఇల్లుంది, మీరు అక్కడికి వెళ్ళి తినచ్చు, మీరు డబ్బులు ఇస్తే డబ్బిచ్చిన భోజనం, డబ్బులు ఇవ్వకపోతే ఏదో పెట్టగలిగిన ఒక ముద్ద అన్నం, మీరు కావాలంటే వెళ్ళండి. సరే వీళ్ళు ఏం చేశారు, 2 గుర్రాలు తెచ్చారుగా చేరుకోటి, గుర్రాలని కట్టేశారు, గదికి కొంత సొమ్ము చెల్లించారు, లోపల పడుకుంటామని చెప్పి వెనక్కి వెళ్ళి ఆ పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేశారు. మంచి భోజనమే చేసి డబ్బులు ఉన్నాయి పట్టుకొచ్చుకున్నారు, ఇటు వచ్చి పడుకున్నారు, శుభ్రంగా నిద్రపోయారు. నిద్రపోయి ఇప్పుడు ఏం చేయాలి, మెల్లిగా అటు ఇటు చూడడం మొదలుపెట్టారు ఊళ్ళో. దీనికి ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంది ఆ కాంభోజ రాజ్యంలో. ప్రతి రోజు విడిచి రోజు ఒక్కొక్క గ్రామం వైపు ఒక దండు వెళ్తుంది సైనికులు. ఈ వెళ్ళి పన్నులు వసూలు చేసుకొస్తారు. ఈ సిటీలో పన్నులు వసూలు చేసే సిస్టమ్ వేరు, వీళ్ళే వెళ్ళి డబ్బులు కట్టి రావాలి.
వీళ్ళ కోసం ఎవరు రారు. డబ్బులు కట్టారా లేదా మాత్రం కనుక్కోవడానికి మాత్రమే వస్తారు, కానీ వీళ్ళ ఎవరి డబ్బులు వాళ్ళే పట్టుకుపోతారు. ఊళ్ళకి మాత్రం దండుగా వెళ్తారు. వెళ్ళి ఊళ్ళో ఒక చోట దండు విడిసి మేము పన్నులు వసూలు చేయడానికి వచ్చాము మహోయ్ అని చెప్తే అప్పుడు పన్నుల తాలూకు సొమ్ము ఒక చోట తీసుకొచ్చి పెడతారు. ప్లాన్ ప్రకారం అవుతుంది. ఇప్పుడు ఏ దండు ఎటు వెళ్తుంది అనేది మెల్లిగా ఒక్కొక్క ప్రశ్న వేసి తెలుసుకున్నారు. ఆ దండు వెళ్ళిన వైపు బయలుదేరారు వీళ్ళిద్దరు. చిన్న ఉత్తరం మొదలుపెట్టారు సత్రంలో, గుర్తుగా ఒక చోట ఎక్కడికి వెళ్తున్నాము అని. అంతే, ఇద్దరు వెళ్ళారు. సాయంకాలం దాకా అడవి మాట వేసి కూర్చున్నారు. సాయంత్రం అయ్యేసరికల్లా సొమ్ములు మోసుకుంటూ ఆ దండు జనాలు సైన్యం లోపలికి వస్తుంది. అడవి దాటి ఊళ్ళోకి ప్రవేశించాలి. ఇంకా చివరికి వస్తుందగానగానే ఆపేశారు వీళ్ళిద్దరు. యథాశక్తి యుద్ధం చేశాడు. 15 మందిని మట్టి కరిపించేశారు. వాళ్ళందరూ నేల మీద పడిపోయి ఒక 6-7 తీవ్రమైన దెబ్బలు తగిలి 5-6 ఈ కదలలేని స్థితికి వచ్చాక చుట్టుపక్కల నుంచి 10 మంది వచ్చారు. రావటం ఏమిటి, చకచక ఈ ఎవరెవరైనా కింద పడిపోయారో వాళ్ళందరినీ తలా ఒక గుర్రం ఎక్కించి వాళ్ళ మీద వాళ్ళు ఆ గుర్రం మీదే రెండో వాడు కూడా ఎక్కేసి కామ్గా అడవి దాటించి తీసుకుపోయారు. సొమ్మంతా అక్కడే ఉంది. ఒక్క సైనికుడు నుంచున్నాడు. 15 మందిలో 14 మందిని తీసుకుపోయారు. ఒక్కడే నుంచున్నాడు. అవన్నీ మూట కట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళిపో అన్నారు. వాడు తెల్లబెడితే డబ్బులు మీరు తీసుకోరా అన్నాడు. తీసుకో, డబ్బులు నువ్వు పట్టుకెళ్ళు. ఏం చేయాలో తెలీదా. 15 మంది 15 గుర్రాల మీద వేసుకొచ్చిన డబ్బు అక్కడ ఉంటే దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ మోసుకుపోయారు. ఎక్కడికి పోయారో తెలీదు. డబ్బేమో వాళ్ళకి అక్కర్లా. ఆ వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు కూడా డబ్బు వైపు చూడలేదు. వాళ్ళంతా మోసుకెళ్లే వ్యవహారంలోనే ఉన్నారు. ఇన్ని సంచులు ఉన్నాయి కదా, 15 గుర్రాల సంచుల్ని ఓ 2 గుర్రాల మీద వేశారు. నువ్వు ఓ గుర్రం ఎక్కువ, రెండో గుర్రాన్ని లాక్కెళ్ళు, అప్పచెప్పి ఖజానాలో వేసేసుకొని ఈ డబ్బులు. నువ్వు అట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అది తెలియటల్లా. సరే, గుర్రాన్ని ఇడుచుకుంటూ పోయాడు. అబ్బాయిలిద్దరు వీళ్ళ దారిని వెళ్ళి వచ్చేసారు. ఆ మర్నాడు ఈ మన పూటకోళ్ళ ఇంటి దగ్గర చాలామంది బీదా బిక్కి జనం ఉంటారు. ఆ ఊళ్ళో చిన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, కుటుంబం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళంతా పూటకోళ్ళ ఇంట్లో మామూలు సాధారణ భోజనం చేస్తారు. ఈ రాజకుమారుడు మంత్రి కుమారుడు ఇద్దరు పోయి పూటకోళ్ళ అవ్వకి బాగా డబ్బులు ఇచ్చి వీళ్ళందరికీ శుభ్రమైన భోజనం పెట్టు, ఇవాళ మేము 2 గుర్రాలు అమ్మేం, వీళ్ళు తెచ్చిన గుర్రాలు వెళ్ళిపోయినాయి, గుర్రాలు అమ్మేశాం, మరి బాగా డబ్బులు వచ్చాయి కాబట్టి వీళ్ళందరికీ భోజనం పెట్టిస్తున్నామని అనౌన్స్ చేశారు. అందరూ తిన్నారు అక్కడ ఉన్నవాళ్ళు. ఒక్కడిట పెట్టినవాడు లేడయ్యా వ్యాపారస్తుడు, మా వాళ్ళు ఎలాగూ పెట్టరు, నువ్వు పెట్టావు విశేషంగా అని అందరూ బాగా మెచ్చుకున్నారు. ఆ సత్రం గుమాస్తా ఉన్నాడు కదా, వీళ్ళకి మొదట చెప్పాడు డబ్బులు ఇవ్వండి లోపల రావాలంటే. బాబు నన్ను కూడా పిలవచ్చు కదా అంటే, అది కాదండి మీరంతా ఇలా బీద బిక్కితో తింటారో తినరో అని మిమ్మల్ని పిలవలేదంటే, ఎందుకు తిన్నాను బాబు, అన్నానికి ఏమడ్డాం, తప్పకుండా అవసరం, ఈసారి మీరు విందిచ్చేటప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలవాలి అన్నారు. అందరూ చక్కగా భోజనాలు చేశారు. ఇది మొదలు. మళ్ళా 3 రోజుల తర్వాత ఇంకొక దండు ఇంకో వైపు వెళ్ళింది. వీళ్ళు మళ్ళీ ఆ దారి పట్టారు. 14 మందిని చితకొట్టారు. చేయగలిగినంత యుద్ధం చేసిన వాళ్ళని పెడరెక్కలు విరిచి గుర్రాల మీద పడేసుకుని తీసుకుపోయారు. సొమ్మంతా ఖజానాకి వెళ్ళిపోయింది. సేమ్ ఇక్కడ ఏం చేశారో రెండోసారి అదే చేశారు. రెండోసారి జరిగేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. అందరూ కూడారు వాళ్ళు, రాజు మంత్రి అందరూ, సైన్యాధ్యక్షుడు, సైనికుళ్ళు. అది చెప్పాడు, వాడు మామూలు వాడు కాదండి, ఆ కుర్రాడు కత్తి తిప్పితే కత్తే కనపడలేదు, 15 మందిని చెండాడేశాడు, అరగంట అయ్యేసరికి మొత్తం అందరం కింద పడిపోయాము, నన్ను ఒక్కడనే ఆటే దెబ్బలు కొట్టకుండా ఉంచాడు, ఇవి తీసుకుపోమన్నాడు. మనుషుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, దొంగతనం అయితే డబ్బు తీసుకెళ్ళాలి. 2 సార్లు 2 14 28 మంది వెళ్ళిపోయారు సైనికులు. వీళ్ళందరూ కూడా గట్టివాళ్లే. దీని మీద ఆలోచించడం మొదలుపెట్టారు. ఏ స్ట్రాటజీ తోటి ఇది జరుగుతోందో, మనుషులు ఎందుకు తీసుకెళ్తున్నారు ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఎలా వీళ్ళకి లభిస్తుంది, ముందుగా శశికాంతుడు ఏం చేయబోతున్నాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నమస్తే.